వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ వాడివేడిగానే కొనసాగుతుంటాయి. మాటల తోటాలు కూడా పేరుతూనే ఉంటాయి. సాధారణంగా ప్రభుత్వ ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతూ ఉంటుంది. కానీ ఈసారి ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షమే లేదు. ప్రజలు వన్ సైడ్గా కూటమిని గెలిపించారు. ఇక ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ వైసీపీ తన పోరాటాన్ని కొనసాగిస్తుంది. అయితే ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ఎందుకో తన సోదరుడు జగన్మోహన్ రెడ్డి పైన ఆది నుండి విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. తాజాగా ఏపీలో జగన్ 2.0 చూస్తారని నేను పాదయాత్ర మొదలు పెడుతున్నానంటూ అలా జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారో లేదో వెంటనే షర్మిల జగన్పై విమర్శనాస్త్రాలు సంధించారు. జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకు మీ పాదయాత్ర? కేవలం అధికారం కోసమేగా ఈ సర్కస్ ఫీట్లన్నీ అని ఆవిడ ఎద్దేవా చేశారు. పోనీ మీకు అధికారం ఇస్తే మీరేం చేశారు? కనీసం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞమైనా పూర్తి చేయగలిగారా అని సూటిగా ప్రశ్నించారు షర్మిల. ఇక వైసీపీ షర్మిల టార్గెట్ చేస్తూ ఉండడంతో వైసీపీని ఏం మాట్లాడాలో తెలవక వైసీపీ శ్రేణులు ఒకంత తీవ్రమైన ఒత్తిడిలోకి వెళుతున్నారట. రానున్న రోజుల్లో జగన్ వర్సెస్ షర్మిల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనబోతుందా? షర్మిల అడిగే ప్రశ్నకు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుండి సమాధానం ఎప్పుడు వస్తుంది? జగన్ పాదయాత్ర దేనికోసం చేస్తున్నారు? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు, మనతో అందుబాటులో ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ గారు మనతో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా జనసేన నేత తిరుత్తని వేణుగోపాల్ కూడా మనతో జుమ్కాల్లో అందుబాటులో ఉన్నారు. ఇక వైసీపీ నేత ఎలం మోహన్ రెడ్డి గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా మనం టీడీపీ అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ గారితో మాట్లాడదాం. వంశీకృష్ణ గారు నమస్తే అండి. గుడ్ ఆఫ్టర్నూన్ లక్ష్మీనాగ్ గారు. ఎస్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. వంశీ గారు, షర్మిల గారు మాట్లాడిన మాటలను మీరు విని వింటారు. ఆవిడ ప్రశ్నించిన తీరుని ఏ రకంగా చూడాలి? షర్మిల అడిగిన ప్రశ్నలకి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్తారని మీరు భావిస్తున్నారా? మీకు, వేణుగోపాల్ గారికి, అలాగే ఎలన్ మోహన్ రెడ్డి గారికి, ఏఎన్ఎన్ వీక్షకులందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఒకసారి ప్లే చేయాల్సింది కదండి షర్మిల గారు ఏమన్నారు? ప్లే చేయండి గారు, ఒకసారి ప్లే చేయండి సార్. ఎస్, ప్లే చేస్తారు చూడండి. అధికారం కోసమే కదా ఈ పాటలన్నీ. పోనీ అధికారం ఇస్తే ఏం చేశారు? కనీసం రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞమైనా పూర్తి చేయగలిగారా? అధికారం లేకొచ్చిన 6 నెలల్లో రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన అన్ని ప్రాజెక్టులు జలయజ్ఞంలో, నవరత్నాలలో కూడా చేర్చారు. పూర్తి చేస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చిన తర్వాత ఎందుకు పూర్తి చేయలేదు? పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు మరి కల్తీ మద్యంతో ఓన్లీ క్యాష్ పద్ధతుల్లో మద్యం మాఫియా చేయలేదా? అధికారం ఇస్తే ఏం చేశారు? ఋషికొండ, వేల సంవత్సరాల తరబడి నిలబడ్డ కొండ, జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి రాగానే ఏమైంది? బోడిగుండ అయింది. ఏమొచ్చింది? అధికారం ఇస్తే ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? కనీసం అధికారం ఇస్తే ప్రజల్లో ఎప్పుడైనా తిరిగారా? ప్రజలకు ఎప్పుడైనా కనిపించారా? కనీసం వాళ్ళ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకైనా అందుబాటులో ఉన్నారా? ఆఖరిన సిద్ధం సభలు పెట్టి కొన్ని నెలలు తిరిగారు తప్పితే అసలు జనాలలో ఎప్పుడైనా తిరిగారా జగన్మోహన్ రెడ్డి గారు? ఇప్పుడు పాదయాత్ర చేస్తారా? ఎవరిని మోసం చేద్దామని? ఎన్నిసార్లు మోసం చేద్దామని? అబ్రహాం లింకన్ గారు ఒక మాట అన్నారు, టు నో ద ట్రూ నేచర్ ఆఫ్ మ్యాన్ గివ్ హిమ్ పవర్. ఇది నేను అనలేదు, అబ్రహాం లింకన్ గారు అన్నారు. టు నో ద ట్రూ నేచర్ ఆఫ్ అ మ్యాన్ గివ్ హిమ్ పవర్. అంటే ఒక మనిషి నిజమైన నైజం తెలియాలంటే ఆయనకు అధికారం ఇచ్చి చూడండి అని అన్నాడు. అధికారం కోసమే కదా ఈ పాటలన్నీ. పోనీ అధికారం ఇస్తే ఏం చేశారు? వంశీ గారు ప్లీజ్. విన్నాం, షర్మిల గారి కామెంట్స్ అన్ని కూడా విన్నాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారంలోకి వచ్చారు అని అంటే 90% కారణం ఆయన చెల్లెలు, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల గారు. ఆవిడ పాపం ఎండలో కాలికి బలపం కట్టుకుని తిరిగి అన్న కోసం పాదయాత్ర చేసి ఆయన అధికారంలోకి తీసుకురావడానికి దాదాపుగా సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత ఎన్నో రోజుల పట్ల ఆవిడకి
ఇప్పుడే ఆవిడ అన్నారు కదా, ఒక వ్యక్తికి అధికారం ఇస్తే అతను ఏంటో తెలుస్తుందని అబ్రహాం లింకన్ గారు చెప్పారు అని. ఎంత ఆలోచించుంటే ఆవిడ ఆ మాట అని ఉంటారు. అంటే వాళ్ళ అన్నకి అధికారం ఇచ్చిన తర్వాతే వాళ్ళ అన్న నిజస్వరూపం ఆవిడకి తెలిసింది అని చెప్పి అర్థం వచ్చేలా అబ్రహాం లింకన్ గారి మాటలను ఆవిడ పోల్చారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కోసం విశ్వ ప్రయత్నాలు చేసి ఎండలో ఎండి వానలో తడిచి చలిలో వణికి అధికారం తీసుకొచ్చినటువంటి షర్మిల గారు 6 నెలలు తిరక్క ముందే వాళ్ళ అన్న విశ్వరూపం ఏంటో నిజస్వరూపం ఏంటో ఆవిడకి తెలిసింది. కాబట్టి ఆవిడ ఈరోజు మళ్ళీ పాదయాత్ర చేస్తాను అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పగానే మరొక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఆవిడ రెస్పాండ్ అయ్యారా, లేక జగన్మోహన్ రెడ్డి చేతిలో మోసపోయిన కుటుంబ సభ్యురాలుగా రెస్పాండ్ అయ్యారా అనేది మనమందరం కూడా విశ్లేషించాల్సినటువంటి అంశం. ఒక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా అయితే కనుక ఈ నిజస్వరూపం అబ్రహాం లింకన్ గారి ఉదాహరణ ఆవిడ చెప్పుండేవారు కాదు. ఎందుకంటే అధికారం రాకముందు జగన్మోహన్ రెడ్డితో ట్రావెల్ చేసినటువంటి వ్యక్తి షర్మిల గారు. అధికారం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి తోటి ట్రావెల్ చేసి ఆయన నిజ స్వరూపం తెలుసుకున్నటువంటి వ్యక్తి షర్మిల గారు. ఆవిడ అబ్రహాం లింకన్ గారు ఆ మాట అన్నారు అని పోల్చి ఆ మాట చెప్పారు అని అంటే ఆవిడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా కాకుండా జగన్మోహన్ రెడ్డి చేతిలో మోసపోయినటువంటి ఆయన చెల్లెలుగా ఏ ఉద్దేశంతో మళ్ళీ మీరు పాదయాత్ర చేస్తా ఉన్నారు? అధికారం కోసమే కదా. రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా మీరు ఒకసారి అధికారంలోకి వచ్చి ఏం పొడిశారు అనేటటువంటి అర్థం వచ్చేటట్లుగా ఆవిడ మాట్లాడారు. వాస్తవానికి చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ఎన్ని గతంలో చేసి ఇచ్చినటువంటి హామీలన్నీ తప్పి ఈరోజు రాజశేఖర రెడ్డి గారి పేరు కూడా నాశనం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ నా తండ్రి పేరు నాశనం చేయడానికి మళ్ళీ వస్తా ఉన్నావా జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి అర్థం వచ్చేలా నిన్న షర్మిల గారు మాట్లాడినటువంటి సందర్భం. ఇక వైసీపీ శ్రేణుల గురించి జాలి పట్టం తప్ప వేరే చేసేదేం లేదు. నిన్న షర్మిల గారు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చారో లేదో వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు వచ్చేశారు. ఇదంతా చంద్రబాబు నాయుడు గారు ఆడిస్తున్నటువంటి స్క్రిప్ట్ అనుకుంటా వచ్చేశారు. ఇప్పుడు మీ చెల్లెల్ని మీరే ఎల్లగొట్టుకుని, మీ తల్లిని మీరే గెంటేసి, మీ చెల్లెలు ఎల్లో శారీ కట్టుకుంటే మీరే ఏడ్చేసి, మీ చెల్లెలు పాన్ మూవీ పాన్ స్టార్ తో కంపేర్ చేసినటువంటి మీరు అన్నీ చేసిన తర్వాత ఆవిడ మీరు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటే మాత్రం చంద్రబాబు నాయుడు గారి మీద పడి ఏడుస్తా ఉన్నారు. నిన్నటి జరిగినటువంటి అంశాలపై, జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ పై, జగన్మోహన్ రెడ్డి గారి మాటలపై రెస్పాండ్ అయ్యేటటువంటి టైం కానీ, వేరే వాళ్ళని రెస్పాండ్ అవ్వండి అని చెప్పేటటువంటి టైం కానీ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారికి కావచ్చు, పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు లేదు. వాళ్ళ ఊహించుకునేది ఏంటంటే షర్మిల గారు ఆపోజిట్ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వదిలిన బాణం అని చెప్పేసి నిన్న చూస్తా ఉన్న సోషల్ మీడియాలో కొంతమంది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భజనకారులు, అధికార ప్రతినిధులు చెప్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి అంత టైం లేదు. షర్మిల గారు చేసినటువంటి కామెంట్స్ నేనైతే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా చేశారని నేను అనుకోవట్లా. ఆవిడ జగన్మోహన్ రెడ్డి చేతిలో మోసపోయినటువంటి సొంత చెల్లెలుగా ఈ కామెంట్స్ చేశారు. సో వీటికి చాలా లోతు అర్థం ఉంది. లక్ష్మీనాథ్ గారు గతంలో ఏదైతే ఈవిడ తిరిగారో పాపం, ఈవిడ తిరిగి అధికారంలో తీసుకురాగానే ఏం జరిగిందో చూసాం. బాబాయిని ఎవరు హత్య చేశారో పాపం షర్మిల గారు తెలుసుకుని బయటికి చెప్పలేక లోపల ఎంత మదన పడ్డారో చూసాం. తల్లిని మరి ఆయన షర్మిల గారి తండ్రి సంపాదించినటువంటి ఆస్తిని పంపకాల్లో తేడాలు వచ్చాయని చెప్పేసి కూడా మనం వార్తల్లో చూసాం. ఆ తర్వాత ఈవిడ వైఎస్ఆర్ టీపీ అని చెప్పేసి తెలంగాణలో పార్టీ పెట్టడం. తెలంగాణలో పార్టీ పెడితే ఒక బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే లక్ష్మీనాథ్ గారు, ఆవిడ కూర్చుని ఉన్నటువంటి కార్ని, సింగిల్ లేడీ ఆవిడ పాపం కార్ డ్రైవ్ చేసుకుంటా, ఒక ఫార్చ్యూనర్ కార్ డ్రైవ్ చేసుకుంటా ఆవిడ ఒక ధర్నాకి వెళ్తే ఆవిడ కూర్చుని ఉన్నటువంటి కార్ను కూడా టో చేసేసుకుని 6 కిలోమీటర్లు పోలీస్ స్టేషన్ లో అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం పడేస్తే కనీసం నోరు మెదపలా జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళిన సందర్భంలో మోడీ గారు అడిగారట, అదేంటయా నీ చెల్లెల్ని అట్లా చేస్తా ఉంటే కనీసం నువ్వు నోరెత్తలేదేంటని అడిగారని చెప్పేసి మనం వార్తలు కూడా చూసాం. అట్లాంటి సందర్భాల్లో ఉన్నటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వచ్చి అన్నకి వ్యతిరేకంగా కడపలో వైఎస్ అవినాష్ రెడ్డి మీద పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత మనం చూసుకుంటానే ఉన్న వాళ్ళ కుటుంబంలో ఏర్పడినటువంటి మనస్పర్ధలు కావచ్చు. ఇప్పుడు ఎవరికైనా మనస్పర్ధలు ఉంటాయి, కానీ వీరి కుటుంబం రాజకీయ కుటుంబం కాబట్టి వీరు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇంట్లో తల్లికి చెల్లికే న్యాయం చేయలేని వ్యక్తి బయట ఉన్నటువంటి ఆడవారికి ఏం న్యాయం చేస్తారు అని చెప్పి మేము ఎప్పుడు సదా మాట్లాడుతూ ఉంటాం. సో ఈ రోజు ఈవిడ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసేటటువంటి కామెంట్స్ అయితే రాజకీయ పరంగానే కాకుండా కుటుంబంలో అన్నను చూసినటువంటి వ్యక్తిగా
గతంలో అధికారం లేనప్పుడు అన్నం చూసినటువంటి వ్యక్తిగా మాట్లాడినటువంటి షర్మిలా గారి కామెంట్స్ గా నేనైతే భావిస్తా ఉన్నా లక్ష్మీనాథ్ గారు. ఒకటి కూడా ఆవిడ ఎలిగేషన్ చేశారు, ఎప్పుడూ కూడా మీరు పాదయాత్ర గతంలో ఎప్పుడు పాదయాత్ర అప్పుడైతే ప్రతిపక్షంలో చేశారు కానీ మీకు అధికారం వచ్చాక ప్రజల దగ్గరికి మీరు వెళ్ళలేదు అని ఆవిడ గట్టిగా చెప్పడం జరిగింది. దీన్ని చూస్తే రానున్న రోజుల్లో అసలు ఈవిడ తూర్పు పడమరలాగా ఉండే అవకాశం ఉందంటారా అన్నా చెల్లెళ్ళు ఇద్దరు? ఇప్పుడు మేము ఒక తెలుగుదేశం పార్టీగా వ్యక్తిగతంగా చూసుంటే కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలని అనుకుంటాం. అందులో జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం కూడా ఉండాలనే మేము అనుకుంటాం. వారు విడిపోవాలని చెప్పేసి మేము ఎప్పుడూ అనుకోము. దురదృష్టవశాత్తు వాళ్ళ కుటుంబంలో వచ్చినటువంటి గొడవలన్నీ కూడా సమసిపోయి మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పులివెందుల శాసనసభ్యులు వారు కూడా వారి తల్లితోటి వారి చెల్లితోటి చాలా సంతోషంగా గడపాలని మేము అనుకుంటాం. వీరు తూర్పు పడమరలా ఉండాలని అయితే అసలు మా ఉద్దేశం కాదు. దురదృష్టవశాత్తు వాళ్ళు విడిపోయారు. మళ్ళీ దేవుడి దయ వల్ల వాళ్ళు కలిసి వాళ్ళ కుటుంబం అంతా కలిసిమెలిసి ఉండాలనే మేము అనుకుంటా ఉన్నాం. ఇక రాజకీయాలు అంటారా, దమ్మున రాజకీయాలు ఎదుర్కోవాలా. కుటుంబ సభ్యులు చీల్చేసి రాజకీయాలు చేసే రాజకీయాలు మాకు అవసరంలా. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు షర్మిలా గారితో కలిసి వస్తారా, సునీత గారితో కలిసి వస్తారా, ఎవరితో కలిసి వచ్చినా కానీ మేం చేయాల్సినటువంటి పోరాటం మేము చేస్తాం. వాళ్ళ కుటుంబ సభ్యులు తూర్పు పడమరలా కాకుండా ఇద్దరు కూడా కలిసిపోవాలని చెప్పైతే మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా నేను కోరుకుంటా ఉన్నా. అయితే మరి వారి కుటుంబంలో ఏమేమి మనస్పర్ధలు ఉన్నాయో అన్ని సెటిల్ అయ్యే అంశాలా కావా అనేది రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఏదైనా కానీ అన్న కోసం పోరాడినటువంటి చెల్లెలు షర్మిలా గారికి న్యాయం జరిగి మళ్ళీ వారి కుటుంబం ఒకటవ్వాలని అయితే నేను అనుకుంటా ఉన్నా లక్ష్మీనాథ్ గారు. మనతోటి ఎల్ఎం మోహన్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు, వైసీపీ అధికార ప్రతినిధి. ఆయనతో మాట్లాడదాం. మోహన్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం అండి. మీకు వంశీ గారికి, వేణు గారికి, చూస్తున్న వీక్షకులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. వంశీ గారు మాట్లాడింది మీరు వినే ఉంటారు. బహుశా షర్మిల గారు ఓకే, ఏమి వినపడలేదు. షర్మిల గారు మాట్లాడింది మరొకసారి మీరు వినరు కానీ మరొకసారి అది ప్లే చేయండి. ఒకసారి అది విన్నా షర్మిల గారు మాట్లాడితే విన్నా. మరొకసారి ప్లే చేయండి. అది షర్మిల గారు మాట్లాడింది కదా, అధికారం కోసమే కదా ఈ పాటలన్నీ. పోనీ అధికారం ఇస్తే ఏం చేశారు? కనీసం రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞమైనా పూర్తి చేయగలిగారా? అధికారం లేకొచ్చిన 6 నెలల్లో రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన అన్ని ప్రాజెక్టులు జలయజ్ఞంలో నవరత్నాలలో కూడా చేర్చారు. పూర్తి చేస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చిన తర్వాత ఎందుకు పూర్తి చేయలేదు? పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు మరి కల్తీ మద్యంతో ఓన్లీ క్యాష్ పద్ధతుల్లో మద్యం మాఫియా చేయలేదా? అధికారం ఇస్తే ఏం చేశారు? ఋషికొండ వేల సంవత్సరాల తరబడి నిలబడ్డ కొండ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి రాగానే ఏమైంది? బోడిగుండ అయింది. ఏమొచ్చింది? అధికారం ఇస్తే ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? కనీసం అధికారం ఇస్తే ప్రజల్లో ఎప్పుడైనా తిరిగారా? ప్రజలకు ఎప్పుడైనా కనిపించారా? కనీసం వాళ్ళ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకైనా అందుబాటులో ఉన్నారా? ఆఖరిన సిద్ధం సభలు పెట్టి కొన్ని నెలలు తిరిగారు తప్పితే అసలు జనాలలో ఎప్పుడైనా తిరిగారా జగన్మోహన్ రెడ్డి గారు? ఇప్పుడు పాదయాత్ర చేస్తారా? ఎవరిని మోసం చేద్దామని? ఎన్నిసార్లు మోసం చేద్దామని? ఎబ్రహాం లింకన్ గారు ఒక మాట అన్నారు, టు నో ద ట్రూ నేచర్ ఆఫ్ మ్యాన్ గివ్ హిమ్ పవర్. ఇది నేను అనలేదు, ఎబ్రహాం లింకన్ గారు అన్నారు. టు నో ద ట్రూ నేచర్ ఆఫ్ అ మ్యాన్ గివ్ హిమ్ పవర్. అంటే ఒక మనిషి నిజమైన నైజం తెలియాలంటే ఆయనకు అధికారం ఇచ్చి చూడండి అని అన్నాడు. అధికారం కోసమే కదా. అధికారం ఇంత డైరెక్ట్గా, ఇంత ఘాటు విమర్శలు డైరెక్ట్గా ఇప్పటి వరకు అయితే ఆవిడ ఎప్పుడూ చేయలేదు అనుకోవాలి. ఏం చేద్దామని, ఎవరిని మళ్ళీ మోసం చేద్దామని. ఒక్కసారి మీకు అధికారం ఇస్తేనే మీరు ఏమీ చేయలేదు, కనీసం రాజశేఖర రెడ్డి గారు చేసిన జలయజ్ఞాన్ని కూడా మీరు కంప్లీట్ చేయలేకపోయారని చెప్పి డైరెక్ట్గా ఆవిడ మాట్లాడిన పరిస్థితి. ఎలా చూస్తారు? ఏమంటారు? సమాధానం ఎప్పుడు చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు? ఇప్పుడు షర్మిలమ్మ గారు ఆమె మనకు చాలా గౌరవము. ఎందుకంటే మన రాజశేఖర రెడ్డి గారి బిడ్డ, జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు. అలాంటి వ్యక్తిని ఘాటుపడ్డ వాడాలంటే మాకు కూడా మనసు ఒప్పదు. కానీ మాట్లాడుతున్నటువంటి మాటలు ఎలా ఉన్నాయంటే
ఆమె అవసరం కోసం, ఆమెకు అవకాశం కోసం ఆమె జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శలు కామెంట్లు చేస్తుంది తప్ప వాస్తవ పరిస్థితి షర్మిలమ్మ గారికి బాగా తెలుసు. రాష్ట్ర చరిత్రలో కని విని ఎరగని రీతిలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేసినాడు అన్నది షర్మిలమ్మ గారికి బాగా తెలుసు. కానీ ఆమెకి ఎట్లంటే ఆమె పోయింది ఒక పార్టీ పెట్టుకునేది కాంగ్రెస్ పార్టీ కదా, ఇది జాతీయ పార్టీ కదా, జాతీయ పార్టీలో మనకేమన్నా మంచి క్రేజ్ వస్తుందేమో, క్రేజ్ వచ్చి నేను కూడా రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావచ్చునేమో. ముందు ఆల్రెడీ తెలంగాణ పోయింది, అక్కడ తెలంగాణలో పార్టీ పెట్టుకునేది, తెలంగాణలో డిపాజిట్ లేకుండా పోయింది, అక్కడ పోటీ చేసే పరిస్థితి కూడా లేకుండా ఎలక్షన్ మూమెంట్ లో బాగా అక్కడ ఉన్నటువంటి ఆమె నమ్మినటువంటి రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, జగన్ గారి అభిమానులు, షర్మిలమ్మ కదా, షర్మిలమ్మతో పాటు మనం వెంట తిరిగితే రాజశేఖర రెడ్డి గారి లాగా జగన్మోహన్ రెడ్డి గారి లాగా నమ్మిన వాళ్ళు నమ్మినట్టు బాగా కాపాడుతుందనే విధంగా వాళ్ళు ఆ వెంట తిరిగి ఖర్చులు పెట్టుకొని చేస్తే లాస్ట్ ఎన్నికల సమయంలో చేతులు ఎత్తేసిపోయి కాంగ్రెస్ పార్టీలో చేరింది. కాంగ్రెస్ పార్టీ చేరిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏదో వరగబెడతామని చెప్పి అక్కడ నుండి తెలంగాణ పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని ఇక్కడ పిలుచుకొని వచ్చి ఈ రాష్ట్రంలో కూడా ప్రచారం చేసే కార్యక్రమంతో పాటు పులివెందులకు వచ్చి జోలిబట్టి అడిగింది. జోలిబట్టి ఏడ్చి అడిగింది, నేను రాజశేఖర రెడ్డి బిడ్డను, అసలైన మార్చురాలను, నాకు ఓటేయండి, చిన్నాన్ని చంపింది వాళ్ళే, ఇదే అదే అని చెప్పరాని మాటలన్నీ జనాలకు చెప్పి ఎంత ప్రచారం చేసినా కూడా ఆయన గెలుపు దగ్గర కూడా రాలేకుండా పోయిన సందర్భం మనందరం చూసినాం. కాబట్టి ఈ రోజు ఆమెకున్నటువంటి కసి, ఆమెకున్నటువంటి ఆవేదన అవన్నీ వెలగక్కాలంటే ఇదే కదా వేదిక. ఇలాంటి వేదికలు తప్ప ఆమెకి ఏమి ఉండవు కదా. రాష్ట్రంలో ఎంత ఇబ్బందులు జరిగినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని హామీలు నెరవేర్చకపోయినా, ఎంతమంది మీద దాడులు జరిగినా, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా వాటన్నిటిపైన షర్మిలమ్మ గారు నోరు కూడా ఎత్తారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎట్లా చెప్తే అట్లా కూర్చుంటుంది, లేదంటే లేచింది. ఆ టైంలో ఉన్నటువంటి షర్మిలమ్మ గారు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని కాకుండా చంద్రబాబు నాయుడు గారిని ఎట్లా తిడుతుంది. నిన్ననే ఇప్పుడు ఆమె చెప్తుంది జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు అధికారం ఇచ్చి అబ్రహాం లింకన్ చెప్పాడంటే, ఎమ్మకు అబ్రహాం లింకన్ ఏం చెప్పాడంటే ఒక మనిషికి పదవి ఇస్తే ఆ పదవి వచ్చిన తర్వాత వాళ్ళ నిజ స్వరూపం తెలుస్తుందని కరెక్ట్ గా చెప్పింది. జగన్మోహన్ రెడ్డి గారికి పదవి ఇచ్చినారు కాబట్టే రాష్ట్ర చరిత్రనే మార్చినాడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి ముఖ్యమంత్రి అనేది ఏమో మర్చిపోయి ఏమో చెప్తుంది. ఏమని జగన్మోహన్ రెడ్డి గారికి పదవి ఇచ్చింటే ఆయన స్వరూపం, నిజ స్వరూపం చూపించి, ఏం నిజ స్వరూపం? 2 సంవత్సరాల కరోనా వచ్చింది, 1 సంవత్సరం అధికారంలోకి వచ్చి ఎగసగబడి లోపల కరోనా వచ్చింది. కరోనా వచ్చిన తర్వాత రాష్ట్రంలో స్థానిక సంస్థ ఎన్నికలు వచ్చినాయి. స్థానిక సంస్థ ఎన్నికల్లో ఆ కార్యక్రమం మీద దానికి టైం అంతా పోయింది. అక్కడ ఎన్నికల కోడ్ ఉంటుంది, ఇక్కడ సీఎం అవడానికి మొదటిసారి సీఎం అవడానికి జగన్మోహన్ రెడ్డి గారు మోహన్ రెడ్డి గారు మొదటిసారి సీఎం అవడానికి షర్మిలమ్మ చేసిన పాదయాత్ర పునాదా కాదా? ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆవిడ చేసిన పాదయాత్ర పునాది మీదే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారా లేదా? నా సూటి ప్రశ్న మీకు. ఇది హాస్యాస్పదమైనటువంటి క్వశ్చన్. ఎందుకంటే షర్మిలమ్మ గారు 2012లో పాదయాత్ర చేసింది. ఆమె పాదయాత్రలో నేను కంటిన్యూ ఉండా. ఆమె కూడా ఇడపలపై నుండి ఇచ్చాపురం వరకు తెలంగాణ రాష్ట్రంలో తిరుక్కొని ఇడపలపై వరకు వచ్చింది. మేము కూడా ఆ పాదయాత్రలో ఉన్నాం. ఆ తర్వాత ఓదార్పు యాత్ర కొన్ని వాటిల్లో జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఆ టైంలో ఈమె మధ్యలో గ్యాప్ పెట్టి ఆ తర్వాత వదిలిపెట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినాక ఆ కార్యక్రమం కూడా పూర్తి చేసింది. చేసిన తర్వాత 14లో ఎన్నికలు వచ్చినాయి. 14లో ఎన్నికలు వచ్చిన తర్వాత వీళ్ళ ప్రభావం, ఎవరి ప్రభావం లేదు, కేవలం 67 సీట్లు మాత్రమే అప్పుడు వచ్చినాయి. వచ్చిన తర్వాత అప్పటికి మనం అనుకున్నట్టు వాళ్ళని చూసో వీళ్ళని చూసో వాళ్ళని చూసో కాదు, వాళ్ళు ఎవరిని చూసి కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు బట్టి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత, రాష్ట్ర విభజన జరిగినప్పుడు కొత్తగా వచ్చినటువంటి యువ నాయకుడు కదా ఈయన ఇప్పటికిప్పుడే ముఖ్యమంత్రి ఇచ్చే రాష్ట్రం ఇబ్బందికరమైనటువంటి సందర్భం కదా. ఈ ఇబ్బందికరమైనటువంటి సందర్భం ఉన్నప్పుడు రాష్ట్రం డెవలప్ కావాలంటే కష్టంగా ఉంటుంది కదా. కష్టంతో పాటు కాంగ్రెస్ పార్టీకి మనం వ్యతిరేకంగా ఉన్నాం కదా. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 10 సంవత్సరాలు అధికారం నుండి పోయింది కాబట్టి ఆ పార్టీకి వ్యతిరేకం. ఇక్కడ బీజేపీతో అలయన్స్ పెట్టుకోవాలా. ఇప్పుడు ఖచ్చితంగా రాష్ట్రంలో బీజేపీ వచ్చే అవకాశం ఉంది. బీజేపీ వచ్చేటప్పుడు దేశంలో బీజేపీ వచ్చింది. ఎందుకు చెల్లెల్ని జగన్మోహన్ రెడ్డి గారు దూరం చేసుకున్నారు? ఇప్పుడు ఒకటి మోహన్ రెడ్డి గారు ఒకటి మీరు ఆలోచించాలి, మీరు సీనియర్ ఎప్పటి నుంచో ఉన్నారు. మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం. పవన్ కళ్యాణ్ గారు అప్పుడే కొత్తగా వచ్చినటువంటి ఎన్నికలకు ఆయన పూర్తి సపోర్ట్ చేయడము, పవన్ కళ్యాణ్ గారు బీజేపీ వాళ్ళు వీళ్ళందరూ చేయడంతో పాటు అప్పుడు 660 హామీలు ఇవ్వడంతో పాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని సాక్షాత్తు ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారితో పాటు, చంద్రబాబు నాయుడు గారితో పాటు, అక్కడ ఉన్నటువంటి వెంకయ్య నాయుడు గారితో పాటు వీళ్ళందరూ కలిసి హామీలు ఇవ్వడం వల్ల అక్కడ అధికారంలోకి వచ్చింది తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిలమ్మ చూసో, షర్మిలమ్మ కాకుండా ఇంకొన్ని చూసి వచ్చిన సందర్భం అయితే కాదు. ఆ తర్వాత మోహన్ రెడ్డి గారు ఒకటి మీరు చెప్పింది అర్థమైంది. ఒకటి కాదు వాళ్ళు ఏ విధంగా మోహన్ రెడ్డి గారు ఒక్క మాట వినండి. తర్వాత పాదయాత్ర చేపట్టాడు. పాదయాత్ర చేపట్టి జనాలు మెప్పించి
ఆయన ఇచ్చినటువంటి హామీల మీద ఆయన ముఖ్యమంత్రి అయినట్టు కాదు. మోహన్ రెడ్డి గారు, ఇందాక మీరు షర్మిలమ్మ అక్కడెక్కడో తెలంగాణలో చేసింది, అక్కడి నుంచి వెళ్ళిపోమంటే రేవంత్ రెడ్డి గారిని తీసుకొచ్చి ఇక్కడ చేసింది, ఎందుకో తక్కువ చేసే ప్రయత్నం అయితే షర్మిల గారిని మీరైతే చేశారు. ఒకటి మాత్రం వాస్తవం, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు షర్మిల గారిని దూరం చేసుకున్నారు అంటే కేవలం ఆస్తుల పంచాయతీ వలన, లేదంటే అంత కష్టపడిన తనకి తగిన గుర్తింపు ప్రాధాన్యత వైసీపీ పార్టీలో ఇవ్వకపోవటం వలన? మీరు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఆన్సర్ చెప్పగలరా? ఎందుకు షర్మిల గారు కానీ విజయమ్మ కానీ ఎందుకు మీకు గత ఎన్నికల 19లో మీ జగన్మోహన్ రెడ్డి గారు వెంటే నడిచి జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉంటే కాళ్లకు బలపాలు కట్టుకుని తిరిగిన విజయమ్మ గారు షర్మిల గారు ఎందుకు 24లో దూరం అయిపోయారు? ఎందుకు దూరం చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏం చెప్తారు మీరు? షర్మిలమ్మ గారు పార్టీ సపరేట్ పెట్టిన తర్వాత విజయమ్మ గారు కూతురు కదా, నా కూతురు కదా, ఇక్కడ కొడుకు సబ్సెంట్ గా లీడర్ గా నిలబడగలుగుతాడు, నిలబడుతున్నాడు, కొడుకు ఇప్పుడు సపోర్ట్ చేయకపోయినా నా కూతురికి అక్కడ పార్టీ పెట్టింది కాబట్టి, నా భర్తకు సంబంధించినటువంటి అభిమానులు ఉన్నారు కాబట్టి, ఆ అభిమానులు ఉన్నప్పుడు అక్కడ మనం సపోర్ట్ చేద్దామనే ఆలోచనలో భాగంగా విజయమ్మ గారు ఎప్పుడు అక్కడ సపోర్ట్ చేసినారో, ఇక్కడ పార్టీ గౌరవాధ్యక్షులుగా ఉన్నటువంటి విజయమ్మ గారిని మామూలుగానే డిస్కషన్ చేసి, అమ్మ నువ్వు షర్మిలమ్మ సపోర్ట్ చేస్తున్నావు కాబట్టి ఇక్కడ అక్కడ 2 కాళ్ళ మీద మనం పెట్టలేము, మనం కదా తెలంగాణలో కాంగ్రెస్ సపోర్ట్, ఆంధ్రాలో బీజేపీ సపోర్ట్, పవన్ కళ్యాణ్ గారు ఎట్లా చేసినారో అట్లా చేయడానికి మనకు కుదరదు, కాబట్టి నువ్వు అక్కడే ఉండమ్మా, ఏం పర్వాలేదు, అన్నది మంది నాది నాదేలే, ఎవరు వాళ్ళదే, ఇప్పుడు నువ్వు చెల్లి కూతురుగా నువ్వు అక్కడ సపోర్ట్ చేయాలా, కొడుక నాకు సపోర్ట్ చేయాలా, కొడుక నేను ఆల్రెడీ ఇక్కడ నిలబడగలిగే లీడర్ను, ఆమె కొత్తగా వచ్చింది నిలబడలేకుందేమో, మీరు పోయి సపోర్ట్ చేసుకోకండి, అయితే ఇప్పుడు ఇక్కడ గౌరవాధ్యక్షులుగా తప్పించమని చెప్పి ఆమెతో ఆమె తప్పుకొని చేయనప్పుడు, ఆ తర్వాత అది విజయమ్మ గారికి సంబంధించిన వ్యవహారం. విజయమ్మ గారు ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారితో దగ్గరగానే ఉన్నారు. వీళ్ళు ఎందుకంటే వీళ్ళకి అవకాశం అది కాబట్టి ఆ తల్లిని బయట దొబ్బినారని చెప్పుకుంటారు. తల్లి కొడుకు ఏ విధంగా ఉంటారో భారతదేశంలో ఐకాన్ గా చూపించినటువంటి బంధం వాళ్ళది. ఆ తల్లి కొడుకులు ఇతర తల్లి కొడుకులు ఇప్పుడు వాళ్ళని చూసి నేర్చుకోవాల్సిందే తప్ప అంతకుముందు ఎవరు నేర్చుకున్న సందర్భం లేదు. కాబట్టి ఇది తల్లికి కొడుకు సంబంధించిన వ్యవహారాన్ని ఎప్పుడు డిస్కషన్ చేయకండి. నేను చెల్లికి సంబంధించి డిస్కషన్ వచ్చేటప్పుడు చెల్లి ఏమంటుంది, నేను పవర్ పాయింట్ కావాలా, నాకు పవర్ కావాలా, నా మగుడు పవర్ కావాలా, మాకు ఎంపీలు కావాలా, మినిస్టర్ కావాలంటే ఒక ఇంట్లోనే ఒకరే ఉండాలి తప్ప అందరూ అక్కడ పవర్ ప్రొజెక్ట్ చేయడానికి ఇదే వ్యాపారం కాదు కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో ఆమెను తిరస్కరించినారు, వద్దని చెప్పడం జరిగింది. వద్దని చెప్పిన తర్వాత అంటే నేను ఇంత కష్టపడినా కదా, నాకు అవకాశం కావాలనే ఉద్దేశంలో భాగంగా ఆమె తర్వాత చెప్పుడు మాటలు విని ఆమెకు కావాల్సినటువంటి ఆమె చూసుకొని ఆ విధంగా షర్మిల గారు చెప్పుడు మాటలు విని జగన్మోహన్ రెడ్డి గారిని దూరం చేసుకున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు షర్మిలను దూరం చేసుకోలేదు. కేవలం షర్మిలే చెప్పుడు మాటలు విని జగన్ గారిని దూరం చేసుకున్నారని మీరు అంటారు, రైట్? అంతే కదా, కనిపించేది కనిపించడం కాదు కదా, కనిపించేటివే కదా, కళ్ళ ముందర కనిపిస్తున్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయినారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారాలు ఎక్కడెక్కడ ఆమె ఏమేమి ప్రయోగాలు చేసినా ఆ ప్రయోగాల్లో జగన్మోహన్ రెడ్డి గారు తిరస్కరించిన తర్వాత ఆమె తెలంగాణకు పోయి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని బెదిరించాలని చెప్పి తెలంగాణలో ఒక పార్టీ పెట్టుకునేది. ఆ తెలంగాణ తెలంగాణలో అధికారంలోకి వస్తుంది కదా, ఇక్కడ కూడా మనం ఏదన్నా ప్రభావం చూపించగలుగుతామేమో, చూపిస్తే మనకి ఇక్కడ ఆ ఓటు బ్యాంక్ పెరిగితే తర్వాత మన కేంద్రంలో వాళ్ళు ఏదో అధికారంలోకి వస్తారో, లేక వేరే రాష్ట్రం నుండి రాజ్యసభ ఇస్తారు, ఏదో కర్ణాటక నుండి ఇస్తారు, తెలంగాణ నుండి ఇస్తారని చెప్పి ఊహించుకున్నారు. వాళ్ళు అక్కడ ఎక్కడ ఇవ్వకుండా లాస్ట్ పదవి పిసిసి అధ్యక్ష పదవిని తొలగించే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషించకుండా అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారన్న ఈ సంకేతం కేంద్రానికి వెళ్ళింది. వాళ్ళు కూడా ఏమైనా తప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు. తప్పించకపోతే వాళ్ళు వాళ్ళకి కాంగ్రెస్ కు బీజేపీకి కూటమికి అంతా కలిసి కాంగ్రెస్ తో పాటు రాహుల్ గాంధీ గారు చేస్తే. సో ఇప్పుడు మీరు అనేది ప్రధానమైన ఎలిగేషన్ చంద్రబాబు నాయుడు కూర్చోమంటే కూర్చుంటారు, నుంచోమంటే నుంచుంటారు, అదేగా మీరు చేసేది షర్మిల గారి విషయంలో? 100% డౌట్ ఏముంది. చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీలో చేర్పించిందే ఆంధ్రప్రదేశ్ సంబంధించి. చంద్రబాబు నాయుడు గారు అక్కడ సీఎం సంబంధించిన ఫ్లైట్ మాట్లాడి ఆ గన్నవరం నుండి అక్కడ బీటెక్ రవిను వీళ్ళందరూ కలిసి మన బ్రదర్ అనిలు వీళ్ళందరూ కలిసి అక్కడ డిస్కషన్ చేసుకొని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సంబంధాలు చంద్రబాబు నాయుడు గారికి రాహుల్ గాంధీ గారికి బ్రహ్మాండంగా ఉన్నాయి.
ఈ సంబంధాలతోనే వాళ్ళని చేర్పించినారు కాబట్టి అక్కడ మళ్ళీ మాట్లాడతారు సార్, ఇంకో గెస్ట్ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారికి కూడా ముఖ్యమంత్రి పదవి ఇవ్వడానికి కూడా కారణం చంద్రబాబు నాయుడు గారు. దాంట్లో డౌట్ ఏముంది? రైట్ డౌట్ పడాల్సిన అవసరం లేదు. వాళ్ళు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పదే 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 మొత్తుకున్నారు ముఖ్యమంత్రి కాకముందు అంట. టీడీపీ నుండి వచ్చిన ఆయన మా పార్టీలోకి తీసుకొచ్చి మా నెత్తని పెట్టి ఆయన ముఖ్యమంత్రి పెట్టి మీరు చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ ఇస్తారా, కాంగ్రెస్ పార్టీగా వింటుందా అని బ్రహ్మాండమైన ఆరోపణలు ఎన్నో సార్లు చేస్తున్నారు కదా. రైట్ మోహన్ రెడ్డి గారు, ఎస్ మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇస్తా, కొంచెం గ్యాప్ ఇవ్వండి. రాజశేఖర రెడ్డి గారు ఓటు బ్యాంక్ జగన్మోహన్ రెడ్డి గారితో ఉంది. చంద్రబాబు తీసుకొచ్చి పెడితే రాజశేఖర రెడ్డి గారు మోహన్ రెడ్డి కాసేపు మోహన్ రెడ్డికి ఇస్తున్నాను. వేణుగోపాల్ గారు ఇస్తున్నా, ఆయన 10 నిమిషాలు లేట్ గా జాయిన్ అయ్యారు. ఒక్క నిమిషం ఆగండి, సంయమనం పాటించండి. వేణుగోపాల్ గారు కోపం వద్దు, ఆయన 10 నిమిషాలు లేట్ గా జాయిన్ అయ్యారు. ఆయన 5 నిమిషాలు లేట్ గా జాయిన్ అయ్యారు, నో ఇష్యూ. అందరికీ 5 నిమిషాలు. వేణుగోపాల్ గారు ఒక మాట వినండి. టెక్నికల్ ఇష్యూ రావటం వలన అందరికీ కరెక్ట్ కాలేదు. మీ దగ్గర ఆయన దగ్గర లేట్ అయింది. అందరితో సమానంగా ఇస్తే మీరు సంయమనం పాటించకపోతే ఎట్లా? మీకు ఇవ్వడానికే కదా నేను ఆపుతున్నాను. మీరు అలా ఉండకూడదు. మీరు ఇలా మాట్లాడటం వల్ల టైం వేస్ట్ అవుతుంది. వేణుగోపాల్ గారు కొంచెం సంయమనం పాటించండి. ఇప్పుడు సభా మర్యాదగా మేము ఇచ్చే వరకు కూడా మీరు ఆగకపోతే ఎలా? ఇచ్చిన తర్వాత పోనీ మాట్లాడొచ్చు కదా. ఎస్ మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇస్తారు మీకు. మోహన్ రెడ్డి గారు ఓకే మోహన్ రెడ్డి గారు మళ్ళీ మాట్లాడతాం మీతో. వేణుగోపాల్ గారు చెప్పండి. ఇప్పుడు మీరు టైంలో నేను వచ్చిన, నేను ఎక్కడ అడ్డం రాలేదు. ఎస్ రాలేదు. ఓకే రైట్, మళ్ళీ మాట్లాడదాం. టైం వేస్ట్ అవుతుంది. కాదండి ఆయన మాట్లాడమని ఆయనకి ఏం తెచ్చింటే అది మాట్లాడమని ఎవరు వందే భారత్ ఇట్లాగా ఆ పక్క ఈ పక్క తిరుగుతా ఉన్నారు. ఆ వందే భారత, సూపర్ స్ట్రైన్, ఫ్లైట్, రాకెట్ అవన్నీ మళ్ళా మాట్లాడదాం. చూసుకోండి సమయం వేస్ట్ అవుతుంది. రైట్ మోహన్ రెడ్డి గారు ఆగండి కాసేపు. వేణుగోపాల్ గారు టాపిక్ మీదకి వచ్చాయండి. వేణుగోపాల్ గారు మీ దగ్గర ఒక బైట్ ప్లే అవుతుంది. బైట్ ప్లే అయ్యాక వేణుగోపాల్ గారు మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారు బైట్ ప్లే చేయండి. కన్ను మూసుకుని కన్ను తెరిచేసరికి దాదాపుగా 2 సంవత్సరాలు కన్ను మూసుకుంటూ అయిపోయింది. మొత్తానికి 5 బడ్జెట్లు ప్రవేశపెట్టే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. అందులో 2 అయిపోయినాయి. 3వది ఇప్పుడు ఫిబ్రవరి చివరిలోనో మార్చిలోనో 3వ బడ్జెట్ ప్రవేశపెడతారు. దాని తర్వాత ఇంకా మిగిలిండేది 2. ఇక్కడ నుంచి ఒక 3 సంవత్సరాలు. ఆ 3 సంవత్సరాల్లో 1.5 సంవత్సరం పోతే దాని తర్వాత నా పాదయాత్ర కూడా స్టార్ట్ అయిపోతుంది. దాని తర్వాత మరో 1.5 సంవత్సరం నేను కూడా ప్రజలతోనే రోడ్ల మీదే ప్రజల్లోనే మమేకం అవుతూ ఆ ప్రయాణం కొనసాగుతుంది. పాదయాత్ర మొదలు పెట్టేస్తున్నాం, తర్వాత ప్రజలతోనే మమేకమవుతాం అని ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారో, ముందుగా మరి షర్మిల గారు రియాక్ట్ అయిన విధానాన్ని మీరు చూసే ఉంటారు. ఎలా చూస్తారు మీరు? వేణుగారు సార్, మీకు పాల్గొంటున్న రాజకీయ పార్టీ నాయకుడికి, అదేవిధంగా అమ్మ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నమస్తే సార్. విశ్వనాథ్ గారు, ఈరోజు షర్మిల గారు నిన్న ప్రెస్ మీట్ లో స్పష్టంగా చెప్పడం జరిగింది. అధికారం ఉండేటప్పుడు ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రజల సమస్య ఏందని తెలుసుకోకుండా సంక్రాంతికి వస్తాను రచ్చబండ, దీపావళికి వస్తాను రచ్చబండ కార్యక్రమం చెప్పుకుంటూ 5 సంవత్సరాలు కాలం గడిపేసి లాస్ట్ చివరిలో సిద్ధం సభలంటూ వేల మందిని ఆ ప్రభుత్వ నిధుల్ని ఖర్చు పెడుతూ ఆర్టీసీ బస్సుల్లో జనాలు కూలించుకొని, అదే విధంగా చంద్రబాబు నాయుడు బొమ్మలు, లోకేష్ బొమ్మలు ఏదైతే డాన్స్ తయారు చేసి ఆ డాన్స్ ని ప్రజల చేత గుర్తిస్తూ అనేక కార్యక్రమాలు చేసేవే కానీ ఎందుకు అధికారం స్పష్టంగా అడిగింది. ఆ అధికారం ఏదైతే ఇబ్రహీం లింకన్ కూడా ఆయన రచయిత రాసుకోవడం, ఏ పవర్ ఉండేటప్పుడు ఏదైతే మనిషి యొక్క వ్యక్తిత్వం తెలుస్తుంది, ఆ పవర్ అనేది నీకు ఇచ్చినప్పుడు నువ్వేం చేశావు, ఆ పవర్ ని దుర్వినియోగం చేశావు. ఏదైతే జలయజ్ఞం రాజశేఖర రెడ్డి తీసుకొచ్చారో ఆ జలయజ్ఞాన్ని కంటిన్యూ చేయలేకపోతేవి, మద్య నిషేధాన్ని కల్తీ మద్యాన్ని చేసి అమితివి. అదే విధంగా ఈ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులంతా కల్తీ మద్యంలో జైల్లో ఉండడం జరుగుతా ఉంది. అదే విధంగా రుషికొండని ఏ విధంగా ప్రకృతికి సిద్ధంగా ఉన్న దీన్ని నాశనం చేశారు ఇవన్నీ. అదే విధంగా ఇలా చెప్పుకుంటూ పోతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అవినీతి, జరిగిన అక్రమాలు, మైన్స్, ఇసుక, ఇలాంటి రకరకాల అవినీతి, ప్రభుత్వ భూములు కబ్జాలు, దేవాదాయ భూమి కబ్జాలు,
అడవి భూముల కబ్జాలు ఇవన్నీ చేస్తూ ఎమ్మెల్యేలు అరాచకాలు చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు కూర్చోన్నాడు కానీ ఆ రోజు ఏ రోజైనా సరే బయటకు వచ్చి ప్రజల్లో ఏం జరుగుతా ఉంది, అక్కడ ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే యొక్క ఏ విధంగా ప్రజలకు అందుబాటులో ఉన్నాడు, ఏం అవినీతి జరుగుతా ఉంది, ఎక్కడా కానీ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు కనపడలేదు. మళ్ళీ ఇప్పుడు అధికారం పోయింది కాబట్టి ఇంకొక 1.5 సంవత్సరం తర్వాత నేను పాదయాత్ర స్టార్ట్ చేస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. అంటే ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి ఏ విధంగా ప్రజలు నిర్మించి ఏ విధంగా అధికారం వచ్చి ఆ అధికారం వచ్చిన తర్వాత ఏ విధంగా రాష్ట్ర ప్రజలకు మొండి చేసి చూపించావు, ఏ విధంగా కార్యకర్తలకి నాయకులకి మొండి చేసి చూపించావు, అదే విధంగా సొంత చెల్లికి తల్లికి ఏ విధంగా మొండి చేసి చూపించావు చూసాం. అదే ఆమె స్పష్టంగా చెప్తుంది. ఆమెని జగన్మోహన్ రెడ్డి అవినీతి కేసులో 16 నెలలు జైల్లో ఉంటే షర్మిలమ్మ ఆ పార్టీని వైఎస్ఆర్సీపీ పార్టీని బతికించడానికి అనేక ప్రోగ్రాంలు చేసి పాదయాత్రలు చేసి అన్నని బయట తీసుకొని వచ్చి ఆ బయట తీసుకొచ్చిన తర్వాత ప్రతిపక్షం పాత్రకి ఆ ముఖ్య పాత్ర వహించి 67 సీట్లు వస్తే ఆ 67 సీట్లకు 151 సీట్లు వచ్చేటట్టుగా అందరూ తల్లి చెల్లి అందరూ ప్రయత్నం చేస్తే ఆ 151 సీట్లు తర్వాత 6 నెలల తర్వాత చెల్లికి అపాయింట్మెంట్ ఇల్లని చెప్పేసి చెల్లి కొన్ని ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. నాకు 6 నెలల తర్వాత అన్నను కలవాలంటే కూడా నాకు అపాయింట్మెంట్ దొరికిన పరిస్థితిలో ఏమున్నా అంటే దీనికన్నా దిగజారి కార్యక్రమం ఇంకేమన్నా ఉందా, ఇలాంటి అన్న ఎక్కడన్నా ఉంటాడా, మా రాజకీయ జీవితాన్ని నాశనం చేసినాడు, మా ఆస్తులన్నీ తీసుకున్నాడు, మళ్ళీ ఈ రోజు రాష్ట్ర ప్రజల్లో మహిళలకు ఎక్కడన్నా అన్యాయం జరిగితే నేను ముందుంటానంటాడు, వాళ్ళ కోసం పోరాటం చేస్తానంటాడు. రాష్ట్రం 2 రాష్ట్రాలు తిరిగిన, తెలంగాణలో తిరిగినా ఏపీలో తిరిగినా 2 రాష్ట్రాలు నాకు అన్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎవ్వరూ పట్టించుకోలేదు. చివరికి నేనే పార్టీ పెట్టుకొని నేనే పోరాటం చేస్తున్నా మా అన్న పేరని చెప్పేసి అనేక ఇంటర్వ్యూలు చెప్పారు. ఈ రోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మహిళల గురించి మహిళల హక్కుల గురించి మాట్లాడుతా అంటే రాష్ట్రంలో ప్రజలు నవ్విపోతున్నారు. అది తెలుసుకోవాలి ముందు వైఎస్ఆర్సీపీ నాయకులు. అది వదిలేసి ఏదో మనం చెప్పేదంతా రాష్ట్ర ప్రజలు నమ్ముతున్నారు. ఆల్రెడీ మనకు ఒక ప్రతిపక్షం ఇచ్చారు, ఒకసారి అధికారం ఇచ్చారు, ఈసారి మళ్ళీ అధికారం ఇస్తే అందరూ పోసుకుంటా వెళ్ళిపోతాము. రప్ప సినిమా డైలాగే కదా. ఒకటి చెప్పండి ఇప్పుడు షర్మిల గారు ఏవైతే డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి మాట్లాడారో దానికి ఒక్క సమాధానమైన జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారంటారా? ఎందుకంటే మైక్ ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే మైక్ ముందుకు వచ్చి ఆయన తిడుతూ ఉంటారు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అని ఆయన డైరెక్ట్ ఏకవచనం కూడా మాట్లాడుతుంటారు. డైరెక్ట్గా ఆయన కౌంటర్ చేస్తూ ఉంటారు. కానీ షర్మిల గారి విషయంలో మాత్రం చెల్లెలని కొంత సాఫ్ట్ కార్నర్ ఉందంటారా? మాట్లాడగలరంటారా? అసలు షర్మిల గారు ఇచ్చిన కౌంటర్కి ఆయన దగ్గర సమాధానం వస్తుందంటారా మీరు? సార్, ముందు ఎవరైనా ఇంట గెలిచి రచ్చగెత్తాలి అని ఒక సామెత ఉంది. ఫస్ట్ ఇంట్లో కొంత బాబాయిని హత్య జరిగితే దానికి దిక్కున ఆ రోజు చంద్రబాబు నాయుడు పైన నప్ప వేసేసాడు, అధికారం తెచ్చుకున్నాడు. అధికారం వచ్చిన తర్వాత ఏదైతే హత్యని సరైన నిందులు పట్టుకొని వాళ్ళు శిక్షించి వాళ్ళని జైల్లో పెట్టాడా అంటే దాని సిబిఐ గ్రూపులో నుంచి కేసు బయట తీసేయడానికి అనేక ప్రయత్నాలు చేశాడు. వాళ్ళ చెల్లి అడ్డుకోవడం జరిగింది. అలాంటి కార్యక్రమంలో అదే విధంగా షర్మిలమ్మ గారు దాని ఒక్క మాట మాట్లాడినాడు అనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి క్రిమినల్ బయట పెడతారు. ఆమె జగన్ చేసిన దుర్మార్గాలన్నీ బయట పెడతారు. కుటుంబానికి రాజకీయంగా రాష్ట్ర ప్రజలకు చేసిన అన్యాయాలంతా బయట పెడతారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారిని నోరెత్తు కూడా మాట్లాడలేడు. ఎంతసేపు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ విమర్శించుకుంటా ఉంటాడే గాని షర్మిలమ్మ జోలికి కానీ పోయాడనుకో ఆమె తాట తీయేస్తారు జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయన ఏమేమి అన్యాయాలు, ఏమేమి అక్రమాలు, ఏమేమి దుర్మార్గాలు, ఎలా అవినీతిగా సంపాదించింది మొత్తం ఎండగట్టేస్తారు షర్మిలమ్మ. అందుకని షర్మిలమ్మ జోలికి పోడు. ఆమె ఇచ్చిన తిరిగి రిప్లై ఇవ్వడు. ఇప్పటి వరకు చూస్తున్నాం మేము. జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కానీ షర్మిలమ్మ గారికి రిప్లై ఇచ్చిందే లేదు. ఎన్నికల్లో అంత దుమ్మెత్తిపోతుంది. ఇలా కూడా అనుకోవచ్చు కదా చెల్లెల మీద ఉన్న ప్రేమతో చెల్లెల్ని గౌరవించడానికి మీడియా ముందుకు వచ్చి మన కుటుంబంలో ఉన్న బాధల్ని ఎందుకులే చెప్పుకోవడం అని మౌనంగా ఉండొచ్చుగా, మౌనమునిలాగా. చెల్లెళ్ళ పైన ప్రేమ ఉంటే చెల్లెలు 4 గోళ్ల మధ్య పిలుచుకొని చెల్లెలకి ఏమి అన్యాయం జరిగిందో ఆ అన్యాయానికి న్యాయం చేయాలి.
ఓకే. రాజకీయంగా అన్యాయం జరిగింది అని చెప్పి రాష్ట్ర ప్రజలు చెప్పింది. అదే విధంగా తన సొంత ఆస్తులు మేనకోడలు అల్లుడు ఆస్తులు కూడా కబ్జా చేశాడని చెప్పింది. మరి 4 గోడల మధ్య కూర్చొని అవన్నీ చర్చించుకోవాలి. అది టీవీలకు ముందు, పత్రికల ముందు మేనకోడను మోసం చేశాడు, సొంత చెల్లిని మోసం చేశాడు, మేనల్ని మోసం చేశాడు, బామర్దిని మోసం ఆవిడ చేశాడు. గతంలో కూడా ఒకటైతే చెప్పారు వేణుగోపాల్ గారు, దానికి సంబంధం లేదు. కానీ గతంలో కూడా ఒకటి చెప్పారు, సొంత తల్లి మీద కేసేసిన మొదటి వ్యక్తి అని కూడా ఆవిడ ఘాటుగా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈరోజు తల్లి ఆ విధంగా కొడుకును జైల్లో ఉంటే అల్లాడిపోయింది. పెళ్లిళ్ళు తల్లి రాష్ట్రం అంతా తిరిగి 16-17 సీట్లు ఆ రోజు బై ఎలక్షన్స్ 2012 బై ఎలక్షన్స్ లో ఆ రోజు భారతీయ గారు బయట ఊరాల జైల్లో ఉన్నాడు. షర్మిలమ్మ అదే విధంగా విజయమ్మ గారు ఇద్దరు తిరిగి రాష్ట్రం మొత్తం 18 సీట్లు తెప్పించారు. అదే విధంగా బై ఎలక్షన్ జగన్మోహన్ రెడ్డి బై ఎలక్షన్ తర్వాత పార్టీ కాపాడారు. ఆ తర్వాత తమ్ముడుకు తోడుగా ఉన్నాడు, కొడుకు తోడుగా ఉన్నది తల్లి. ఆ తర్వాత వాళ్ళు ఎక్కడ పెట్టాడు వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకోవాలంటే 6 నెలలు అపాయింట్మెంట్ ఇవ్వలేదంట. అది నువ్వు చంద్రబాబు నాయుడు లోకేష్ గారు చెప్పేది. సొంత ఎందుకు వేణుగారు ఉన్నట్టుండి మీకు టీడీపీకి ఉన్నట్టుండి షర్మిల గారి మీద ఒకటి వేణుగారు ఉన్నట్టుండి మీకు కావచ్చు, టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, వేణుగారు నా వాయిస్ వినబడుతుందా వేణుగారు? ఒకటి ఎందుకు ఉన్నట్టుండి మీ జనసేనకు కావచ్చు, టీడీపీకి కావచ్చు, బీజేపీకి కావచ్చు ఉన్నట్టుండి ప్రేమ షర్మిల గారి మీద ఎక్కువ అయిపోయింది, గౌరవం ఎక్కువ పెరిగిపోయింది అంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారిని ఆవిడ టార్గెట్ చేస్తున్నందుకు ఆవిడ మీద మీకు సింపతి పెరిగింది అనుకోవాలా, ఆవిడ నిజంగా వాస్తవాలు మాట్లాడుతుంది అనుకోవాలి? ఏమంటారు మీరు? సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అపోజిషన్ పార్టీ ఏదైతే తెలుగుదేశం పార్టీ అయినా, జనసేన అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, ఈ రోజు కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలమ్మ కాంగ్రెస్ పార్టీ ఆమె తరపున విమర్శించింది, దాన్ని మేము మద్దతిస్తున్నాం. అంతేగాని ఈరోజు జగన్మోహన్ రెడ్డి కోసం కాదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అయినా, తెలుగుదేశం పార్టీ అయినా, బీజేపీ పార్టీ అయినా, జనసేన పార్టీ అయినా వైఎస్ఆర్సీపీ పార్టీకి వ్యతిరేకం. వాటికి ఆయన మాత్రం అన్ని పార్టీలు దుమ్మెత్తిపోయొచ్చు, ఆయన్ని మాత్రం మేము మాట్లాడకూడదా? రైట్ వేణుగారు మళ్ళీ వస్తాం. అన్ని పార్టీని, కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీని, తెలుగుదేశాన్ని, జనసేనని అన్ని విమర్శిస్తాడు. మళ్ళీ కేంద్రంలో పోయి బీజేపీ అడగక ముందే పోయి వంకను ఓటేస్తాడు. ఇక్కడ నుంచి రాష్ట్రంలో నుంచి వంకలు మోతారు ఎంపీలు. రైట్ సార్, రైట్. మళ్ళీ మాట్లాడతాం సార్. మనం కంక్లూజన్ చేపిద్దాం. వంశీ గారు కంక్లూడ్ చేయండి సార్. లక్ష్మీనాథ్ గారు వినిపిస్తుందా? ఎస్, ప్లీజ్ కంటిన్యూ వినబడుతుంది. యాక్చువల్లీ ఇందాక మోహన్ రెడ్డి గారు మాట్లాడేది ఏది కూడా అర్థం కాల, రీసౌండ్ వచ్చింది. ఓకే. మరి ఆయన ఏమన్నారంటే ఒక మాట అయితే అర్థమైంది, షర్మిల గారి వల్ల మీరు గెలిచారని మీరు అనుకుంటున్నారా అంటే హాస్యాస్పదం అన్నారు. ఇప్పుడు అదే చెప్తా ఉంది, వాళ్ళు ఏరు దాటినాక తెప్ప తగలేయటం అంటారు దీన్ని. షర్మిల గారు ఎలా ఎలక్షన్స్ లో తిరిగారో అందరికీ తెలుసు, ఆవిడ అన్నగారి గెలుపు కోసం ఎంత కష్టపడ్డారో తెలుసు, అవన్నీ కూడా తెలుసు. కానీ ఈరోజు ఆయన హాస్యాస్పదం అంటా ఉన్నారు. అదే ఆవిడ కోరుకుంటుంది, మినిమం రెస్పెక్ట్ కోరుకుంటా ఉన్నారు. ఆవిడ అంత కష్టపడి తిరిగిన కారణానికి మినిమం రెస్పెక్ట్ కోరుకుంటా ఉన్నారు. ఇందాక మీరు వేణుగోపాల్ గారిని ఒక క్వశ్చన్ అడిగారు, ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిల గారి మీద సాఫ్ట్ కార్నర్ ఉందా అనేది. అంతేనా? అవును సార్. సాఫ్ట్ కార్నర్ ఉంటే ఆవిడ ఎల్లో చీర కట్టుకుంటే ఎందుకు సార్? అట్లా ఆవిడ శారీ మీద కూడా కామెంట్ చేసింది. ఆ తర్వాత ఆవిడ్ని ఇండైరెక్ట్గా ఇంట్లో వాళ్ళు కూడా ఇలా చేస్తున్నారు, కొంతమంది ఇలా తయారయ్యారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు పలు సందర్భాల్లో అన్నటువంటి విషయాలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత వారి పార్టీకి ఇందాక మోహన్ రెడ్డి గారు కూడా అన్నారు, చంద్రబాబు నాయుడు గారు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్, కేవలం చంద్రబాబు నాయుడు గారే ఇలా చేపిస్తున్నారని చెప్పి ఆరోపణ చేశారు. ఆయన మీకు వినపడలేదన్నారుగా చెప్తున్నారు. కేవలం చంద్రబాబు నాయుడు గారి కనుసన్నల్లోనే షర్మిల గారు నడుస్తున్నారు, ఆవిడ కీలుబొమ్మగా మారిపోయారని ఆవిడ మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న పరిస్థితి. అవును సార్, ఇక అవన్నీ అట్లాంటి మాటలు చెప్పడానికి ఇవన్నీ నిరాధారమైనటువంటి మాటలు అనమాట. ఇప్పుడు ఆవిడకేం ఇండివిజువల్ లైఫ్ ఏం లేదా?
చంద్రబాబు నాయుడు గారు పెడితే వైఎస్ఆర్టీపీ పెట్టమంటే వైఎస్ఆర్టీపీ పార్టీ పెట్టారా తెలంగాణలో? చంద్రబాబు నాయుడు గారు రమ్మంటే కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఆంధ్రప్రదేశ్కి వచ్చారా? చంద్రబాబు నాయుడు గారు పోటీ చేయమంటే పోటీ చేశారా కడపలో? ఇప్పుడు కూర్చున్న మోహన్ రెడ్డి గారికి కానీ, నాకు కానీ, వేణుగోపాల్ గారికి కానీ నొప్పేం పుట్ల. జగన్మోహన్ రెడ్డి గారు షర్మిలా గారిని దెబ్బ కొడితే మాకెవరికేం నొప్పి పుట్ల. ఆవిడకి పెయిన్ ఆవిడ అనుభవించారు. ఆవిడ వచ్చి వాళ్ళ అన్నగారికి వ్యతిరేకంగా పోరాడారు, పోటీ చేశారు, ఓడిపోయారు. సో ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు ప్రతిదానికి చంద్రబాబు నాయుడు గారి వల్లే ఈ పార్టీ వచ్చింది ఇవన్నీ అనుకుంటే, మేము చేయదలుచుకుంటే చాలా చేస్తాం. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఏ కుటుంబంలో విభేదాలు ఉండకూడదు అని నమ్మేటటువంటి సిద్ధాంతాలు గల తెలుగుదేశం పార్టీ మాది. షర్మిలా గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, విజయమ్మ గారు కావచ్చు, వారు ఎప్పుడూ కలిసిపోవాలి. మా పులివెందుల శాసనసభ్యులు వారు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండాలని కోరుకుంటా ఉన్నాం ఇప్పటికీ కూడా. అవన్నీ వారి గొడవలు అవన్నీ కూడా మాకు అనవసరం. సరే, అవన్నీ సెటిల్ అయ్యే గొడవలా, సెటిల్ కాని గొడవలా అనేది మాకు తెలీదు. మేము యాజ్ తెలుగుదేశం పార్టీ ఒక రూలింగ్ పార్టీగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీగా మా రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి, అందులో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉండాలి అని అనుకుంటాం. అంతేగాని వారి కుటుంబంలో మేమేంటో ఎంటర్ అయిపోయి షర్మిలా గారిని సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ అని అనుకుంటే ఎలా అండి? అవన్నీ చెప్పడానికి కబుర్లే అంతే. అవన్నీ చెప్పడానికి ఇప్పుడు ఎవరు సార్ సొంతానని వదులుకుంటారా సార్? ఎవరన్నా బయట వాళ్ళు చెప్తే సొంతానని ఎవరైనా వదులుకుంటారా సార్ బయట వాళ్ళు చెప్తే? ఇప్పుడు అన్న కోసం ఎంత కష్టపడ్డారు సార్ ఆవిడ? షర్మిల ఆయన అనేది ఏంటంటే, కష్టపడ్డారు. ఇప్పుడు ఎన్నో హామీలు ఇచ్చారు, హామీలన్నీ కూడా ఇంతవరకు కంప్లీట్ చేయలేదు. ఆవిడ ఒక కాంగ్రెస్ ప్రతిపక్షంగా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రతిపక్ష నేతగా కూడా ఉన్నారు. అంటే ప్రాతినిధ్యం అయితే లేరు కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆవిడ ఎందుకు విమర్శించట్లేదు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని? కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి ఎందుకు వస్తుందని అడుగుతున్నారు ఆయన. ఎవరు చెప్పారు సార్ విమర్శించట్లేదని? ఆయన మోహన్ రెడ్డి గారు అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ట్విట్టర్ అకౌంట్ చెక్ చేయండి. ఇప్పుడు విమర్శించట్లేదేమో. ఈ మూమెంట్ లో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తాడంటే చంద్రబాబు నాయుడు గారిని ఎలా విమర్శిస్తారు? ఆవిడ జగన్మోహన్ రెడ్డినే విమర్శిస్తారు. ఆవిడ ట్విట్టర్ అకౌంట్ ఒకసారి ఓపెన్ చేయండి, మీ దగ్గర ఫోన్ ఉంది కదా, ఓపెన్ చేయండి. ఆవిడ ట్విట్టర్ అకౌంట్ లో రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ఆవిడ విమర్శిస్తూ ఉంటారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా. మేము అదే చెప్తా ఉన్నాం. నిన్న షర్మిలా గారు మాట్లాడిన మాటలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా కాదు, జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో మోసపోయిన కుటుంబ సభ్యురాలుగా షర్మిలా గారు నిన్న మాట్లాడారు. అందుకే కదా అబ్రహాం లింకన్ గారు పదవి ఇచ్చి చూడు ఎలా ఉంటుందో, నిజ స్వరూపాలు బయటపడతాయన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పదవి లేనంత వరకు చెల్లెలతో ఎలా ఉన్నారు, పదవి వచ్చిన తర్వాత చెల్లెలతో ఎలా ఉన్నారు అనేది చివరిగా చెప్పండి, మీరేమనుకుంటున్నారు? చివరిగా చెప్పండి. మేమేమనుకుంటాం సార్, అన్న చెల్లెలు ఇద్దరు కలిసిపోవాలని అయితే అనుకుంటా ఉన్నాం. నేను మళ్ళీ అదే చెప్తా, వాళ్ళందరూ కలిసిపోవాలి. మాకు కూడా తమ ఉజ్జీ ఉండాలి పోటీలో. ప్రతిపక్ష హోదా అడుక్కునే పడితే ఏం పోటీ పడతాం సార్? మాకు కూడా సమ ఉజ్జీ ఉండాలి. చెల్లెలు కలవాలి, ఆ తర్వాత బాబాయ్ కూతురు కలవాలి, కలిసి పోటీ చేయాలి మా మీద. అంటున్నారేంటి? అవును సార్, ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తారనేది కదా. వాళ్ళతో మేమేం పోటీ పడతాం సార్? అందరూ కలిసి ఉంటే ఒక సమఉజ్జీగా వస్తారు మా మీదకి, మేము పోటీ చేస్తాం. సో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా అడగటం కాదు, అడుక్కుంటున్నారు అంటారు మీరు? ఎప్పుడు అదే మాట. రైట్ సార్, రైట్. మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి సార్. మీరు క్వశ్చన్లు అడుకో, కొంచెం టైం ఇవ్వాలి నాకు. ఎందుకంటే వాళ్ళు ఇద్దరు కదా, ఇద్దరు 10 నిమిషాలు మాట్లాడితే నాకు 10 నిమిషాలు కూడా రాకుండా మధ్యలో మీరు వచ్చి వాళ్ళు అందరికీ సమానంగానే ఇచ్చారు. సరే, కంక్లూడ్ చేయండి. మా సోదరుడు వంశీ గారు చెప్పినారు హృదయపూర్వకంగా థ్యాంక్స్. ఎందుకు అన్న చెల్లెళ్ళు కలుస్తున్నారని. అందుకు మా చంద్రబాబు నాయుడు గారు ఫిట్టింగ్ పెట్టి ఈయన ఏదో ఆ మాట అంటుందంటే ఈయనకు ధన్యవాదాలు. రెండోది, ఏరు దాటినాక తెప్ప తెగిలేయడము అన్నట్టు. ఏరు దాటినాక తెప్ప తెగిలేయడము అంటే చంద్రబాబు నాయుడు గారి చరిత్ర చూసుకుంటే అప్పుడు వంశీ గారికి తెలుస్తుంది. ఎన్టీ రామారావు గారిని దించేటప్పుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారిని పిలిచి నీకు ఉప ముఖ్యమంత్రి ఇస్తానని చెప్పి మళ్ళా ముఖ్యమంత్రి అయ్యే టయానికి ఆయన బయటకు దొబ్బినాడు చూడు, అది ఏరు దాటినాక తెప్పదేయలేడం అంటే. బాలకృష్ణను పిలుచుకొని ఆయన దూరం పెట్టాడు చూడు, అది తెప్పదేయలేడం అంటే. ఈయన హరికృష్ణ గారిని ఎమ్మెల్యే కాకముందు మంత్రి పదవి ఇచ్చి ఎమ్మెల్యే అయినాక మంత్రి పదవి లేకుండా దొబ్బినాడు చూడు, అది ఏరు దాటినా తెప్పదేయలేడం అంటే.
జూనియర్ ఎన్టీఆర్ గారిని, హరికృష్ణ గారిని ఆయన ప్రమాణ స్వీకారం పెట్టి కింద కూర్చోబెట్టారు చూడు, అది అవమానపరచడం అంటే. ఎట్లా మేము మమ్మల్ని గురించి ఏ తట్టడ వేయడం అనేది? మేము ఆయనకు మంత్రి పదవులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇచ్చుకుంటా పోతే ఒకే ఇంట్లో చాలా మంది ఇస్తారు. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ చిన్న కొడుకు అవినాష్ రెడ్డి గారు ఉన్నారు, సొంత మేనమామ రవీంద్ర రెడ్డి గారు అక్కడ కాంగ్రెస్ పార్టీ నుండి కంటిన్యూ అవుతున్నారు. ఇలాంటి వాళ్ళను తీసేసి మళ్ళీ మధ్యలో ఇలా పెట్టుకుంటే లేకపోతే ఇంకా కుటుంబ పరిపాలన లాగా ఉంటుంది. మనం ఇక్కడ మ్యాజిక్ ఉంది, మీరు అర్థం చేసుకోవట్లేదు. మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎవరైతే మిగతా వాళ్ళకంటే కూడా షర్మిల గారు తక్కువ అయిపోయారా? వాళ్ళు చిన్నాన్న కొడుకులు, వాళ్ళు కానీ సొంత బ్లడ్ కదా ఆయన. మళ్ళీ మీరు కట్ చేస్తే టైం అయిపోతుంది. టైం అయిపోతుంది ఇప్పుడే, కాబట్టి నాకు కొద్దిసేపు ఇవ్వాలా. ఇప్పుడు మేము పవన్ కళ్యాణ్ గారి లాగా అన్నకు పదవి, తమ్మునికి పదవి, మళ్ళీ ఒక మినిస్టర్, మళ్ళీ ఇంకోటి ఇస్తామని చెప్పి అన్ని చెప్పుకొని మాకు వేసుకొని మాకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకొని మా కులానికి ఇచ్చుకొని మా కుటుంబానికి ఇచ్చుకొని మేమే కావాలనుకోలే. ప్రజలకు ఇవ్వాలా, కార్యకర్తలకు కుటుంబానికన్నా ప్రజలకు మేలు చేయాలా. ప్రజలు మనం నమ్ముకొని ఓటేసినారు, ఓటేసిన ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని చేస్తే కార్యకర్తలకు కుటుంబానికి రెండింటికి వ్యతిరేకమైనాడు. వాస్తవమే కాదనిలే. వీళ్ళ మాత్రం కార్యకర్తలకు గ్రామాల్లో పెట్టి బెల్ట్ షాపులు పెట్టి దాంట్లో ఏమో ఇప్పుడు ఆన్లైన్ లో ఇచ్చినట్టు పెద్దగా చెప్తున్నారు. బెల్ట్ షాపులకు ఆన్లైన్ ఇస్తున్నారా, బ్రాంచ్ షాపుల ఆన్లైన్ పేమెంట్ చేస్తున్నారా? ఆ రోజు ఒక మద్యం తాగేవాడు, కూలీ పోయి వచ్చేవాడు సాయంత్రం బాటలు తీసుకొని ఇచ్చినటువంటి 150 అడిచి తీసుకునేది అట్లా జరుగుతుందా? వాడు ఆన్లైన్ పెట్టుకొని ఆన్లైన్ లో ఆన్ చేసుకుంటా పోతాడా? కాబట్టి వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఇలా విమర్శలు చేసుకున్నారు, విమర్శలు చేసి బాగుపడినారు, విమర్శలు చేసి బాగుపడినారు కాబట్టి అధికారంలోకి వచ్చినారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పని చేయండి అంటే ఎమ్మెల్యేలు అమ్మాయిలను తీసుకుపోయి రేపులు చేసి, కడుపులు చేసి, వాళ్ళని బెదిరించి మళ్ళీ వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి, కనీసం మైకులు పెట్టి అయ్యా పవన్ కళ్యాణ్ గారు తమరు అధికారంలోకి వచ్చినప్పుడు కళ్ళు కనిపిస్తే కళ్ళు పీకెచ్చాం, కాళ్ళు పీకెచ్చాం, చేతులు పీకెచ్చాం, అమ్మాయిలు జోలికి వస్తాయని చెప్పినటువంటి మీరు మీ ఎమ్మెల్యే ఈ ఘనకార్యం చేసినాడే మైకులు పెట్టి మనకు చర్రని వెళ్ళిపోతాడు. వీళ్ళు కూడా అమ్మాయిల గురించి, మహిళల గురించి, మహిళల ప్రాధాన్యత గురించి వీళ్ళు మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుంది సార్. దాన్ని గుర్తు పెట్టుకోవాలా. ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్, ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి నియోజకవర్గానికి సంబంధించిన ఇన్ఛార్జీలు కూడా అమ్మాయిలు. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి మోహన్ రెడ్డి గారు. మోహన్ రెడ్డి గారు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. కాకుండా ఊరికే ఎవరో ఒకడో ఇద్దరు కళ్ళకి కనిపెట్టే వాళ్ళని సస్పెండ్, వాళ్ళ రిమోట్ ఏమవుతుంది? సస్పెండ్ చేసేది మోహన్ రెడ్డి గారు టాపిక్ మీద కంక్లూడ్ సమయం అయిపోయింది. ఇప్పుడు చేస్తారు, తర్వాత అయిపోతుంది. ఏం చేస్తున్నారు వీళ్ళు? రాష్ట్రంలో అల్ల కొల్లోలం చేస్తున్నారు వీళ్ళు. రాష్ట్రంలో మాకు అసలు చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు మద్యం దాపించే కార్యక్రమం చేపట్టి రాష్ట్రాన్ని ఒక పద్ధతిగా నడచకుండా ఇష్టం వచ్చినట్టు వాడి భ్రష్టు పట్టించున్నారు. వీళ్ళు కూడా నీతిని చెప్తే ఎట్లా సార్? జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండమైనటువంటి పరిపాలన చేసినాడు కాబట్టి ఇవన్నీ ఓకే. మీరు చెప్పినవన్నీ షర్మిల గారికి ఎందుకు కనబడతలేదు? మీరు చెప్పినవన్నీ మోహన్ రెడ్డి గారు, మీరు చెప్పినవన్నీ షర్మిల గారికి కనబడతలేదు అంటారా? మీరు చెప్పినవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు షర్మిలమ్మ చెల్లెలు, ఆడ మనిషి, మహిళ కాబట్టి పదే మాట్లాడకూడదు. ఆయన ఏదో అంటున్నారు 50 సంవత్సరాలు అధికారంలో లేడు జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర అంతా చెప్పడానికి. ఎలక్షన్ అప్పుడు చెప్పాల్సిందంతా చెప్తున్నది, అంతకు మించి ఏమీ చెప్పలేదు. ఆడ మనిషి కాబట్టి, మహిళ కాబట్టి, చెల్లెలు కాబట్టి వాళ్ళ మధ్య మనం మాట్లాడి అధికార దుర్వినియోగం కోసము మనం మాట్లాడాలనే ఉద్దేశం లేదు కాబట్టి షర్మిలమ్మ గారిని మాట్లాడంలే. వీళ్ళకి చాలా ప్రేమ ఉంది. ఎందుకంటే వీళ్ళ ప్రతిపక్షం వల్ల వీళ్ళ ఏమి అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళని ఇట్లా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళని ఇట్లా, ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని చెప్తారు. కాబట్టి వీళ్ళకి అంటే నెత్తలు పెట్టుకుంటారు. ఎందుకంటే వీళ్ళు మాట్లాడితే జనాలు పట్టించుకోరు. కనీసం షర్మిలమ్మ మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెలు కదా, రాజశేఖర రెడ్డి గారు బిడ్డ కదా, చూద్దామని జనం చూస్తారు కాబట్టి ఆయన ఎంకరేజ్ చేసుకుంటే వీళ్ళు తిరుగుతున్నారు. ఒక్కటి చెప్పండి, మీకు ఇంకొక క్వశ్చన్ అయితే అడగాలి. 2024లో షర్మిల గారి దెబ్బ ఏమన్నా మీ పార్టీకి తగిలిందా, తగలేదా? మోహన్ రెడ్డి గారు 2024 ఎన్నికల ముందు షర్మిల గారి దెబ్బ మీకు తగిలిందా, మీ పార్టీకి తగిలిందా లేదా? ఎక్కడి నుంచైనా మీరు మారరా? షర్మిల గారికి జరగాల్సిన న్యాయం చేస్తారా, చేయరా? ఏమంటారు? చివరిగా చెప్పండి. అయ్యా లక్ష్మీనాథ్ గారు చెప్పండి. చేయాల్సిందంతా చేసింది. 2024 షర్మిలమ్మ ఏమేమి చేయాల్సిందో అదంతా చేసింది. ఏమేమి నమ్మాలో జనం నమ్మాల్సిన నమ్మినారు. ఇక మీదట షర్మిలమ్మ గారు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని, చంద్రబాబు నాయుడు గారు అంటే ఆల్రెడీ ఆయన నమ్మంది అయిపోయింది, ఆయన పక్కన పెట్టు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు గాని, షర్మిలమ్మ గారు గాని వీళ్ళు మాట్లాడితే జనం నమ్మే పరిస్థితులు ఇప్పుడు లేరు, అప్పుడున్నారు. ఎందుకంటే కొత్తగా వచ్చే రాజకీయ నాయకులు కదా. ఈ కొత్త రాజకీయ నాయకులు మాట్లాడేది ఎంతో కొంత నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో అంత ఉండేది తప్ప వీళ్ళది ఎంతో కొంత నిజం ఉంటుంది అనుకుంటే ఏ నిజము లేదు. నేతి బీరకాయలో నెయ్యి ఎట్లుంటుందో అట్లుంది. ఇలా మాటల్లో క్లారిటీ అనేది జనం నమ్మినారు కాబట్టి ఇది చెప్పే వినే పరిస్థితిలో లేరు కాబట్టి
వీళ్ళు ఏదైనా ఒక స్ట్రాంగ్ వర్డ్ తీసుకొచ్చి తిడితే అప్పుడన్నా జనం చూస్తారేమనే ఉద్దేశంలో భాగంగా షర్మిలమ్మ గారు అబ్రహం లింకన్ గారి డైలాగ్ తీసుకొచ్చి Right. మాట్లాడింది. Okay. మరి మోహన్ అదే రెడ్డి గారు మీ షర్మిలమ్మ అభిప్రాయం గారు, అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి గారు Yes, yes. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరోనా వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి పనిని ఒక్కరోజు కూడా ఎందుకు చెప్పలేకపోయింది? ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టింది, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టింది. ఏమో చరిత్ర ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు తిట్టే చరిత్ర రాసుకునేది. ఎందుకంటే ఆ పార్టీలో ఉన్నది కాబట్టి, ఆ పార్టీలో ఏదైనా ఆధిపత్యం కావాలనుకుంటే, వాళ్ళు దించకుండా ఉండాలనుకుంటే కనీసం జగన్మోహన్ రెడ్డి గారిని తిడతా ఉంటే జనం చూస్తారు. జనం చూస్తే షర్మిలమ్మ రాజకీయాల్లో ఉంది అని కనపడాలా, కనపడితే పీకేకుండా ఉంటారని. సో చివరిగా చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు రియాక్ట్ అవుతారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు రియాక్ట్ అవుతారు? షర్మిల గారి మీద ఎప్పుడు రియాక్ట్ అవుతారు? ఆయన రియాక్ట్ అయ్యే ప్రసక్తి ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గురించి మాట్లాడే ప్రసక్తి ఉండదు. ఆయన మా దృష్టిలో లీడరే కాదు. వాళ్ళు షర్మిలమ్మ జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెలే తప్ప లీడర్ కాదు కాబట్టి ఆమె గురించి మేము మాట్లాడలే. వీళ్ళు మాట్లాడే ప్రజలప్పుడు షర్మిల గారు చెప్పినవి నిజాలు అనుకుంటారు కదా, ప్రజలప్పుడు షర్మిల గారు చెప్పిన నిజాలు అనుకుంటారు కదా ఆయన రియాక్ట్ అవ్వకపోతే. చెప్తే కదా 24 వరకు ఉన్నది. అదే 24 వరకు ఉన్నది. షర్మిలమ్మ గారు మాట్లాడినా, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా 24 తర్వాత వీళ్ళిద్దరు మాట్లాడితే అవుట్డేటెడ్ లీడర్ల కింద లెక్క కట్టారు. వీళ్ళు మాట్లాడే ప్రతి మాటలో నిజాయితీ లేదు, వీళ్ళు మాట్లాడే ప్రతి మాటలో వాస్తవాలు లేవు, వీళ్ళు మాట్లాడే ప్రతి మాటలో విలువలు లేవు, వీళ్ళు విలువలతో కూడుకున్నటువంటి రాజకీయాలు చేయడం లేదు. గతంలో 24 ముందు ఏం మాట్లాడారు, 24 అధికారంలోకి వచ్చిన రైట్ మోహన్ రెడ్డి గారు, yes. Yes, అర్థమైంది. మీ అభిప్రాయం అర్థమైంది. సమయం అయిపోయింది. Yes. చూస్తున్నారు కాబట్టి వీళ్ళ మాటలు నమ్మే పరిస్థితిలో లేరు రాష్ట్ర ప్రజలు. కాబట్టి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు ఏదో ఒకటి మాట్లాడుకుంటూ పోతున్నారు. కాబట్టి వీళ్ళని జనం పట్టించుకునే పరిస్థితి లేదు. వేణు గారు కంక్లూడ్ చేయండి. ఓకే సార్. జగన్మోహన్ రెడ్డి గారిని నిత్య పట్టించుకుంటారని వాళ్ళు మాట్లాడుతున్నారు. రైట్, వేణు గారు కంక్లూడ్ చేయండి. వేణుగోపాల్ గారు. రాష్ట్రమంతా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అవినీతిని ఎండగడతా ఉంది. ఇంకా ప్రతిపక్షాలే అవసరం లేదు, షర్మిలమ్మ చాలు. జగన్మోహన్ రెడ్డి గారి అవినీతిని రాష్ట్రం మొత్తం ఎండగట్టి ఏ విధంగా 24లో జగన్మోహన్ రెడ్డి గారి అధికారం చేసిందో రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి అధికారానికి అర్హుడు కాదు అని చెప్పేసి రాష్ట్ర ప్రజలకి స్పష్టంగా చెప్పదాలి. ఆ మాటలు ప్రజలు వింటారు. ఎందుకు వింటారంటే సొంత కుటుంబంలో ఒక మహిళ ఆవేదనతో ఈ విధంగా మాట్లాడుతా ఉందంటే రాష్ట్ర ప్రజలు కూడా ఆ ఆవేదన అర్థం చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం రాకుండా చేస్తారు. అంతేగాని ఎంతసేపు చెప్పినా కూడా అదే కథ. మోహన్ రెడ్డి గారు ఏం చెప్తుంటారు, జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని ఉద్ధరించాడు కాబట్టి మాకు 11 సీట్లు ఇచ్చాడని పదే పదే నమ్మించే ప్రయత్నం చేస్తా ఉంటాడు. ఆయన డ్యూటీ అదే కాబట్టి ఆయన అదే చెప్తుంటాడు అధికార ప్రతినిధిగా. మేము చెప్పడం ఒకటే, ముందు షర్మిలమ్మ నమ్మించమనండి. షర్మిలమ్మ నమ్మిస్తే చాలు, రాష్ట్ర ప్రజలు నమ్ముతారు. రైట్ వేణుగోపాల్ గారు, మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ఎస్ మోహన్ రెడ్డి గారు ధన్యవాదాలండి తెలియజేసినందుకు మీ అభిప్రాయాన్ని. అదేవిధంగా వంశీకృష్ణ గారు ధన్యవాదాలు తెలియజేసినందుకు. ఏవైనా తాజాగా ఏపీలో జగన్ 2.0 చూస్తారని నేను పాదయాత్ర మొదలు పెడుతున్నానంటూ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే చెప్పుకొచ్చారో లేదో వెంటనే షర్మిల గారు జగన్పై విమర్శనాస్త్రాలు సంధించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మీ పాదయాత్ర, కేవలం అధికార కోసమేగా ఈ సర్కస్ ఫీట్లన్నీ అని ఆవిడ ఎద్దేవా చేశారు. పోనీ మీకు అధికారం ఇస్తే మీరేం చేశారు? కనీసం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞమైనా పూర్తి చేయగలిగారా అని సూటిగా ప్రశ్నించారు. ఇక షర్మిల అడిగిన ప్రశ్నలు ఏవి కూడా వైసీపీ దగ్గర సమాధానం ఎప్పుడు చెప్తారో ఏదో తెలవక జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇప్పటి వరకు షర్మిల గారు ఇచ్చిన ఆరోపణలు ఒకటి కూడా మరి మాట్లాడిన పరిస్థితి. కేవలం చెల్లెలుగా ఆయన గౌరవించి మాట్లాడలేదని వైసీపీ చెప్తుంటే 100% అవి చెప్పిన నిజాలు కాబట్టి ఆయన దగ్గర సమాధానం లేక మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ మాట్లాడలేని పరిస్థితి. ఏ రకంగా గత ఎలక్షన్ల టైంలో షర్మిల గారు తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పారో ఆవిడ ఎప్పుడు మాట్లాడతారో తద్వారా ఎప్పుడూ కూడా మరి దూరంగా ఉంటారు విజయానికి. ప్రభుత్వాన్ని ఆయన స్థాపించలేరు. ఎందుకంటే ఒక్కసారి అధికారం ఇచ్చారు, అధికారం ఇస్తే కదా అబ్రహం లింకన్ చెప్పినట్టుగా ఒక్కసారి అధికారం ఇస్తే అతను ఎంతటి పోటుగాడో తెలిసేది, ఎంతటి మంచివాడో తెలిసేది. అలాంటి ఏ మంచి లక్షణాలు జగన్మోహన్ రెడ్డిలో లేవని తేల్చి చెప్పారు షర్మిల. చూడాలి రానున్న రోజుల్లో షర్మిల చేసిన వ్యాఖ్యల్ని వైసీపీ శ్రేణులు కావచ్చు, నేతలు కావచ్చు జీర్ణించుకోగలుగుతారా, ఏం జరుగుతుంది, ఏం చేయబోతున్నారు అనేది మనం వేచి చూద్దాం. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి. ఏఎన్ఎన్. నమస్తే.